వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఇంద్రభక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈ వారంలో 15వ తేదీ నుండి 21వ తేదీ వరకు, జనవరి 15 నుండి 21 వరకు వారఫలం, రాశిఫలం గురించి తెలుసుకుందాం. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాహరం గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గోదాన తుల్యం నృణాం ఆయుర్వృద్ధికరం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. స్వస్తి శ్రీ చాంద్రమాన వ్యవహారిక క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం హిమవంత ఋతువు పౌష్యమాసం కృష్ణపక్షం శుద్ధ బహుళ విద్య 15 జనవరి 2025 నుండి 21 జనవరి 2025 వరకు. 15వ తేదీ బుధవారం, సూర్యోదయం 6:49 ఉంది, సూర్యాస్తమయం 6:01 ఉంది. విద్యా తిథి రాత్రి 3:25 వరకు ఉంది. పుష్యమి నక్షత్రం ఉదయం 11:01 వరకు ఉంది. అలాగే 16వ తేదీ గురువారం తదియ తెల్లవారుజామున 4 గంటల వరకు ఉంది. ఆశ్లేష నక్షత్రం ఉదయం 11:52 వరకు ఉంది. 17వ తేదీ శుక్రవారం సవితి రాత్రి తెల్లవారుజామున 5:09 వరకు ఉంది. మఖ నక్షత్రం మధ్యాహ్నం 1:09 వరకు ఉంది. 18వ తేదీ శనివారం పుష్య బహుళ పంచమి ఉదయం 6:43 వరకు ఉంది. ఉబ్బా నక్షత్రం మధ్యాహ్నం 2:56 వరకు ఉంది. ఈరోజు విశేషించి త్యాగరాయ స్వామి వారి ఆరాధనోత్సవం. అలాగే 19వ తేదీ ఆదివారము షష్ఠి పూర్తిగా ఉంది. ఉత్తరా నక్షత్రం సాయంకాలం 5:06 వరకు ఉంది. 20వ తేదీ సోమవారం షష్ఠి ఉదయం 8:45 వరకు ఉంది. హస్త నక్షత్రం రాత్రి 7:35 వరకు ఉంది. అలాగే 21వ తేదీ మంగళవారము సప్తమి ఉదయం 10:52 వరకు ఉంది. చిత్త నక్షత్రం రాత్రి 10:11 వరకు ఉంది. సరాసరిగా ఈ వారంలో మనకు ఉండేటువంటి విశేషమైనటువంటి పర్వదినాలంటే కేవలంగా కనుమ, ఆ తర్వాత 15వ తేదీ కనుమ, 17వ తేదీ సంకష్టహరణ చతుర్థి, 18వ తేదీ త్యాగరాజ స్వామి వారి ఆరాధనోత్సవాలు. ఈ 3 మాత్రమే విశేషమైనటువంటి పర్వదినాలు ఉన్నాయి. కనుక మిగతా ఏవి కూడా అంత విశేషమైన పర్వదినాలు ఏవి లేవు. ఇక ఈ వారం మనం రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి చాలా ఆనందదాయకంగా, యోగ్యంగా, యోగదాయకంగా ఉన్నది. విశేష ఫలప్రదమైనటువంటి కార్యాలన్నీ కూడాను చక్కగా పరిపూర్తి చేస్తారు. అలాగే సకల విధాలైనటువంటి కార్యాలు కూడాను వారికి ఆనుకూల్యంగా కలిసి రావడం అనేటువంటిది సంభవిస్తుంటుంది. వీరు ప్రధానంగా ఆంజనేయ స్వామికి మీరు ఆరాధన చేసుకోండి. దానితో మరింతగా మీకు కలిసి వచ్చేటువంటి అవకాశం అనేటువంటిది మెండుగా ఉన్నది. వృషభ రాశి, ఈ రాశి వారికి ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, విద్యార్థులకు అందరికీ కూడాను చాలా యోగ్యంగా, ఆనందదాయకంగా ఉన్నది. సకల విధాలైనటువంటి కార్యాలన్నీ కూడాను సిద్ధిస్తూ ఉంటాయి. మీరు చేపట్టబోయేటువంటి ప్రతి కార్యం కూడాను దిగ్విజయంగా చాలా ముందుకు సాగుతూ ఉంటుంది. నూతన వ్యాపారాలన్నీ కూడాను వాటంతటవే కలిసి రావడానికి, కొత్తగా మీతో వ్యాపారం చేయడానికి ఇతరులు కూడా ముందుకు వచ్చేటువంటి అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. విద్యార్థులకు కూడా చాలా యోగదాయకమైనటువంటి కాలంగా కూడా చెప్పుకోవచ్చు. వీరు ప్రధానంగా సంకష్టహరణ గణపతి స్తోత్ర పారాయణం చేయండి. దానితో మరింతగా సకల విధాలైనటువంటి సంకటాలన్నీ కూడాను నివారణ అవుతూ ఉంటుంటాయి.
మిథున రాశి, ఈ రాశి వారికి చాలా బ్రహ్మాండంగా శుభదాయకంగా ఉన్నది. సకల గ్రహాలన్నీ కూడాను ఆనుకూల్యంగా సిద్ధిస్తూ ఉంటాయి. మీరు చేపట్టబోయేటువంటి ప్రతి పనిని కూడాను అందరూ కూడా చాలా హర్షిస్తూ ఉంటారు. స్త్రీ మూలకంగా మీకు ద్రవ్య సంప్రాప్తి అనేటువంటిది సిద్ధిస్తుంటుంది. నూతన వస్తువు మరియు వాహనాదులు కూడాను ఆకస్మికంగా ప్రాప్తి చెందేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. అలాగే సుదూర ప్రయాణాదులు కూడాను చేస్తారు. మీరు చేపట్టేటువంటి ప్రతి కార్యంలో కూడాను ఇతరుల యొక్క సహకారాన్ని పొంది చాలా గొప్పనైనటువంటి మంచి కీర్తి ప్రతిష్టలు పొందడానికి వీలు అవుతుంటుంది. మీరు వీలైనట్లయితే శివాష్టోత్తర శతనామావళి బాగా పఠించండి. దానితో చాలా శుభదాయకంగా ఆనందదాయకంగా ఉంటూ ఉంటుంది. కర్కాటక రాశి, ఈ రాశి వారికి చాలా బ్రహ్మాండంగా ఉంది. అనుకూల్యమైనటువంటి కాలం. సకల విధాలైనటువంటి కార్యాలు సిద్ధిస్తూ ఉంటుంటాయి. నూతన వ్యాపారాలు, ఉద్యోగంలో అభివృద్ధి, అలాగే విద్యార్థులకు కూడాను మంచి ఫలితాలు రావడం అనేటువంటిది సిద్ధిస్తూ ఉంటుంది. దీనితో చాలా శుభదాయకంగా ఆనందదాయకంగా ఉంటూ ఉంటారు. వీరు చేపట్టబోయేటువంటి ప్రతి కార్యంలోనూ కూడాను చాలా ఆనందమయంగా ఉంటూ ఉంటుంది. మీరు ఈ యొక్క రాశివారు విశేషించి వెంకటేశ్వర స్వామి వారి వజ్ర కవచ పారాయణాన్ని చేయండి. దానితో శుభప్రదం ఫలప్రదంగా ఉంటూ ఉంటుంది. సింహరాశి వారు, ఈ రాశి వారికి చాలా యోగదాయకమైనటువంటి సమయం. ఆనుకూల్యంగా ఉంటూ ఉంటుంది. ప్రతి కార్యం అనేటువంటి దిగ్విజయంగా సాధిస్తూ ఉంటారు. ఆర్థికపరమైనటువంటి పురోభివృద్ధి ఉంటుంది. ఎంతో కాలం నుంచి వేచి చూస్తున్నటువంటి కార్యాలన్నీ కూడాను సకాలంలో సిద్ధిస్తూ ఉంటాయి. అంతేకాక మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడాను ఇతరుల యొక్క సహకారం అనేటువంటిది సులభతరంగా మీకు అందేసేసి కార్యం అనేటువంటిది దిగ్విజయంగా పరిపూర్తి సిద్ధిస్తూ ఉంటుంది. కనుక మీరు చేసేటువంటి ఈ కార్యాలు మరింతగా సులభతరంగా అవటం కొరకు విష్ణు సహస్రనామ పారాయణం అనేటువంటిది చేయండి. దానితో మరింత పేరు ప్రతిష్టలు, కీర్తి ప్రతిష్టలు అనేటువంటివి సిద్ధిస్తూ ఉంటాయి. కన్యా రాశి, ఈ రాశి వారికి చాలా శుభదాయకంగా ఆనందంగా ఉంటూ ఉంటుంది. మీరు సుదూర ప్రయాణాలు యథాప్రకారంగా ఆచరిస్తూ ఉంటారు. కాస్త ఉద్యోగంలో కొంత చికాకులు అనేటువంటివి అధికంగా ఉంటూ ఉంటాయి. మీరు చేపట్టేటువంటి ప్రతి పనిలో కూడాను ఒత్తిడి కూడా అధికంగా ఉంటుంది. దానితో మీరు చాలా ఓర్పుతో వ్యవహరించినట్లయితే మరింతగా అది శుభప్రదంగానే కొనసాగుతూ ఉంటుంది. ఆర్థిక పరంగా చాలా విశేషమైనటువంటి విషయాదుల్లో మీ యొక్క భాగస్వామ్యం అనేటువంటిది ప్రభుత్వం వారు మీ సలహాలు సూచనలు స్వీకరిస్తూ ఉంటుంటారు. మీరు విశేషించి చేసేటువంటి పనులలో అంతయు కూడాను ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాదుల్లో చాలా ఆచితూచి జాగ్రత్తగా వహించి చేయండి. స్థిరాస్తులు వృద్ధి పొందించుకోవడానికి ప్రయత్నాలు కూడా ముమ్మరం చేస్తూ ఉంటారు. కొంతవరకు ఆనుకూల్యంగా సిద్ధిస్తూ ఉంటుంది. మీరు ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసా పారాయణాన్ని చేయటం వల్ల మరింతగా శుభప్రదం ఫలప్రదంగా ఉంటూ ఉంటుంది. తులారాశి, ఈ రాశి వారికి చాలా శుభదాయకంగా ఉన్నది. అనుకున్నటువంటి కార్యాలు సిద్ధిస్తుంటాయి. ఇంట్లో శుభకార్యాలు జరుపుకుంటూ ఉంటారు. చాలా విశేష ఫలప్రదమైనటువంటి విషయాలను అన్నీ కూడాను సకాలంలో పరిపూర్తి చేస్తూ ఉంటారు. ఇతరుల యొక్క సహకారంతో మీకు రావాల్సినంత కీర్తి ప్రతిష్టలు అనేటువంటివి చక్కగా సిద్ధిస్తూ ఉంటాయి. మీరు ఆనందదాయకంగా కార్యక్రమాలన్నీ కూడాను పరిపూర్తి చేసుకోవడం, రావాల్సినటువంటి డబ్బులు అనేటువంటివి మీకు సకాలంలో విచ్చేసేసి కుటుంబ సభ్యులతో తీర్థయాత్రాదులు మొదలగునవన్నీ కూడాను చేస్తూ ఉంటారు. వీరు వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళి, గోదాదేవి యొక్క అష్టోత్తర శతనామావళిని పఠించండి. దానివల్ల మరింత సిరి సంపదలు అనేటువంటివి అధికమవుతూ ఉంటాయి. వృశ్చిక రాశి, ఈ రాశి వారికి ఎంతో కాలం నుంచి వేచి చూస్తున్నటువంటి కార్యాదులన్నీ కూడాను సిద్ధిస్తూ ఉంటాయి. సకాలంలో పనులన్నీ కూడాను పరిపూర్తి చేస్తూ ఉంటారు. ఎంతో కాలం నుండి రావాల్సినటువంటి డబ్బులు కూడాను సకాలంలో రావడం,
పనులు అనేటువంటివి పరిపూర్తి అవ్వడం అనేటువంటిది సంభవిస్తూ ఉంటుంది. మీరు చేపట్టేటువంటి ప్రతి కార్యంలో కూడాను అనేకమైనటువంటి ఆటంకాలు తేవడానికి కొందరు ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఆ యొక్క ప్రయత్నాలన్నీ కూడాను తిప్పు కొట్టడానికి మీకు ఇతరుల యొక్క సహకారం అనేటువంటిది లభిస్తుంటుంది. దానితో శ్రేయోదాయకంగా మంచి కీర్తి ప్రతిష్టలు అనేటువంటివి పొందుతుంటారు. మీరు వీలైనట్లయితే హనుమాన్ చాలీసా పారాయణాన్ని ప్రతినిత్యము కూడా చేయండి. దానితో మీకు శత్రుత్వ బాధ అనేటువంటిది పూర్తిగా నివారణమైపోతూ ఉంటుంది. ధనస్సు రాశి, ఈ రాశి వారికి తీర్థయాత్ర సందర్శనం అలాగే దైవ సందర్శనం సంభవిస్తూ ఉంటుంది. మీరు చేపట్టేటువంటి ప్రతి కార్యంలో కూడాను ఇతరుల యొక్క సహకారాలను పొంది దిగ్విజయంగా పనులు పరిపూర్తి చేస్తూ ఉంటారు. కీర్తి ప్రతిష్టలు కూడాను బాగానే కొనసాగుతుంటాయి. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో చాలా సులభతరంగా పనులు అనేటువంటివి పరిపూర్తి చేసుకుంటూ వెళుతూ ఉంటారు. వీలైనట్లయితే శ్రీ లక్ష్మీనారాయణ హృదయాన్ని కానీ కవచాన్ని కానీ పఠించండి. దానితో మరింతగా సౌలభ్యం పొందుతూ ఉంటారు. మకర రాశి, ఈ రాశి వారికి చాలా ఆనుకూల్యంగానే కాలం అనేటువంటి చెప్పుకోవచ్చు. ఏళ్ళనాటి శని ప్రభావం అనేటువంటిది చాలా వరకు తగ్గిపోయింది. రావలసినటువంటి డబ్బులు కూడాను కొంతమేర ఆగుతున్నప్పటికీ కూడా మీకు ఒక రోజు అటు ఇటుగా అందుతూ పనులు అనేటువంటివి ముందుకు సాగుతూ ఉన్నాయి. ఇక నుండి మీకు అంత ఆనుకూల్యమైనటువంటి కాలం అనేటువంటి చెప్పుకోవచ్చు. ఏళ్ళనాటి శని ప్రభావం త్వరలోనే పూర్తి అయిపోతుంటుంది కనుక మీరు వీలైనంతగా శనీశ్వర స్వామి యొక్క కవచ పారాయణాన్ని చేయండి. దానితో మరింతగా శుభప్రదంగా ఉంటూ ఉంటుంది. కుంభరాశి, ఈ రాశి వారికి చాలా శ్రేయోదాయకమైనటువంటి కాలం అని చెప్పుకోవచ్చు. మానసికమైనటువంటి ఒత్తిడులు, ఆర్థికపరమైనటువంటి కొంత ఒత్తిడులు ఉన్నప్పటికీ కూడాను సకాలంలోనే అన్ని కూడాను సమకూరడం అనేటువంటిది సంభవిస్తుంటుంది. దానితో పనులన్నీ కూడాను పరిపూర్తి చేస్తూ ఉంటారు. వీలైనట్లయితే మీరు లక్ష్మీనారాయణ హృదయ పారాయణాన్ని చేయండి. దానితో పాటుగా శివాష్టోత్తర శతనామావళిని లేదా రుద్రాభిషేచనాన్ని కానీ ఆచరించుకోండి. దానితో మరింతగా శుభప్రదమైనటువంటి కార్యాలు పొందడానికి వీలవుతూ ఉంటుంది. ఇక మీనరాశి, ఈ రాశి వారికి చాలా ఆనందమయంగా శుభప్రదంగా ఫలప్రదంగా ఉంటూ ఉంటుంది. ప్రతి కార్యాలు అనేటువంటివి అన్నీ కూడాను సిద్ధిస్తూ ఉంటాయి. దూర ప్రయాణాలు సంభవిస్తూ ఉంటాయి. మీరు మానసికమైనటువంటి ఉల్లాసం ఉత్సాహంగా ఉంటుంటారు. అయినప్పటికీ కూడా శారీరక పరమైనటువంటి కొంత శ్రమ అనేటువంటిది అధికంగా కొనసాగుతూ ఉంటుంది. దానికి మీరు చాలా జాగ్రత్తలు అనేటువంటిది వహించాలి. ఈ విధమైనటువంటి జాగ్రత్తలు వహించినట్లయితే చాలా పనులు అనేటువంటివి మీకు త్వరితగతిన పూర్తవుతుంటాయి. కుటుంబ సభ్యులతో చాలా జాగ్రత్త వహించండి. మాట పట్టింపు అనేటువంటిది వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీరు వీలైనట్లయితే శ్రీ దుర్గా సప్తశ్లోకి పారాయణాన్ని ఆచరించుకోండి. దానితో మరింతగా శ్రేయోదాయకంగా ఉంటూ ఉంటుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం స్వస్తి.